BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు. రెండు 2019-2024లో వైఎస్ఆర్సీపీ 32 లక్షలకు పైగా ఉద్యోగాల్ని కల్పించింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కార్యశాలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. మహాశంకరుడి సాక్షిగా వేములవాడ వాడన అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలలో క్యాష్ డిపాజిట్ విధానంపై అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మధు గారు, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మరి కొండబాల కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అందరం కలిసి ఖమ్మం మార్కెట్ను సందర్శించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేక మేము మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు. 2014 నుంచి 2019లో 8 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలని చంద్రబాబు కల్పిస్తే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ 32 లక్షలకు పైగా ఉద్యోగాల్ని కల్పించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించాడు. ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి తీద్దాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతటా ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో
తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379, అటువైపున్న టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయడం, ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 8,67,000 మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడే ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన 2019 నుంచి 2024 సంబంధించిన డేటా, సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా, ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 8,67,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేము కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కార్యశాలలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గారు, బాలకృష్ణ గారు, వికే మహేష్ గారు, భానుప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, తేజ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, సహచర కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. ఉపన్యాసం లేదు కానీ ఇప్పుడు వారు మాట్లాడిన మాట నేను మాట్లాడితే బాగుండదు. వారు హక్కుదారులు కాబట్టి మాట్లాడగలిగినారు, నేను మాట్లాడలేను. నేను చూస్తున్న మీటింగ్లు అన్నప్పుడు మీటింగ్లు మెకానికల్గా రాష్ట్రంలో అక్కడ వర్క్షాప్ జరగగానే జిల్లాల వారీగా వర్క్షాపులు, మండల స్థాయి వరకు వర్క్షాపులు, మీటింగ్ అయినా వర్క్షాపులు అయినా ఏదైనా ఈ పరంపర సాగుతుంది. కానీ ఒక్కటి కొట్టొచ్చినట్టు కనపడే అంశం ఏంటంటే జిల్లాలో ఉంటుండే ముఖ్య నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కార్పొరేటర్లుగా ఉండొచ్చు, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. జనరల్గా నాకు తెలిసి రాజకీయ పార్టీలలో ఉండేటువంటి పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన గొప్పగా ఉంటేనే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు చాలా కీలకం. ఆ తదుపరి ఇక్కడ హైదరాబాద్ కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసిన చాలా ఇంపార్టెంట్. డివిజన్లో ఆయన కీలకం కాబట్టి ఆయనకి ఇవ్వగలిగినాం మనం. మండలాలకు వస్తే జెడ్పీటీసీ స్థాయి ఉన్నోళ్ళు, ఎంపీపీ స్థాయి ఉన్నోళ్ళు చాలా కీలకమవుతారు. ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఉన్నారో, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి కళ్ళు కంటున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేసిండ్రో గెలిచిండ్రో కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే అసలు మీటింగ్ అప్పుడప్పుడు రాకపోతే ఇక అంతకంటే బాధాకరం అయితే ఒకటి లేదు. నేను చాలాసార్లు చెప్పిన రాజకీయాలలో
ఉద్యోగికి 8 గంటల పని గంటలు ఉంటాయి, 10 గంటల పని గంటలు ఉంటాయి, 12 గంటల పని కాలం ఉంటుంది, 10 గంటలు ఉంటాయి. కానీ పొలిటికల్ లీడర్ మాత్రం 24/7 పని గంటలు ఉంటాయి. రాత్రి 1 గంటకు నీ డివిజన్లో, నీ నియోజకవర్గంలో, నీ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే ఎత్తేటువంటి బాధ్యత రాజకీయ నాయకులు మాత్రమే ఉంటుంది. మీకు అధికారులకి రాత్రి 9 తర్వాత ఫోన్ చేయాలంటే చాలా ఆలోచించి ఫోన్ చేస్తారు. కానీ ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేది మాత్రం కేవలం పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటున్నా ఇవ్వాలంటే అంటే 24/7 జాబ్లో ఉండాల్సిన మనం, నౌకర్లు ఉండాల్సిన మనం ఇవాళ డివిజన్ స్థాయి అంటే గ్రామీణ ప్రాంతాలు 2 మండలాలతో సమానం. అది 50,000, 60,000, 70,000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు కనుక సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, చాలా మంది నేను చూస్తున్నా అంటే మీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరగాలి, దరఖాస్తు పెట్టాలి, నాకు టికెట్ ఇవ్వమని చెప్పాలి, పైరవి చేయాలి, టికెట్ వస్తుంది, నీవే గెలుస్తావు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. పార్టీలో ఎక్కడికక్కడ గ్రాస్ రూట్ లెవెల్ కనుక నిర్మాణం లేకపోతే, పటిష్టంగా లేకపోతే నువ్వు టికెట్ తెచ్చుకున్నా కూడా గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి మరి గెలవాలనేటువంటి తపన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పి కోరుతున్నాను. నేను మొన్న రాష్ట్రం లెవెల్లో నేను కొన్ని సూచనలు చేసిన, ప్రభాకర్ గారు చెప్పిండానే నా సూచన చేసిన, నా సూచనలన్నీ ఒక 10 సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ప్రభాకర్ గారు చెప్పి ఉంటారు. నాకు మహాశంకరుడి సాక్షిగా వేముల వాడవాడన అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలలో క్యాష్ అండ్ డిపాజిట్ విధానంపై అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ క్యాష్ అండ్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి
2021 వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా. వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అదానీ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన చేశారు. అదానీ కంపెనీలను తెలంగాణ సీఎం బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. అదానీతో ఎలాంటి వ్యాపారాలు చేయవద్దన్నారు. లంచాలు ఇవ్వజూపిన కేసులో అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షర్మిల సూచన చేశారు. ఢిల్లీలో అదానీని తిడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం ఆయనతో దోస్తీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి షర్మిల చేసిన సూచనను ప్రస్తావించారు. అదానీతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కూడా రేవంత్ రెడ్డికి సూచించారని వెల్లడించారు. ఆమె ఏపీలో మాట్లాడారని, తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, కాబట్టి అదానీతో ఒప్పందాలను రద్దు చేయాలని షర్మిల చెప్పినట్లుగా వార్తల్లో చూశానన్నారు. దాదాపు ఏడాదిగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నారు. అలాంటిది అదానీ వ్యవహారంలో అధిష్టానం పాత్ర లేకుండా ఎలా ఉంటుందన్నారు. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్న మహాదేవ శాస్త్రి పూర్తి లుక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని మంచు విష్ణు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహాదేవ శాస్త్రి చిరకాలం గుర్తుండిపోయే భయంకరమైన పాత్ర అంటూ ట్వీట్ చేశారు. కాగా కన్నప్పలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి హేమా హేమీలు నటిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ నెలకొంది. ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్నటువంటి విషయం తెలిసిందే. ఏపీ ఎండీసీ సంస్థ నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సుమారుగా 150 మందిని తొలగించడంతో ఈ రోజు ఉదయం మంగంపేట వద్ద ఉన్నటువంటి ఏపీ ఎండీసీ ఆఫీసులో సిపిఓ సుదర్శన్ రెడ్డిని కలిసి ఇలా ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి సునకానందం పొందడం కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని, గడిచిన 5 సంవత్సరాలలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి సహకారంతో ఇదే మంగంపేటకు సంబంధించి సుమారుగా 350 కోట్ల వరకు నిధులు తెచ్చి పలు అభివృద్ధి పనులు చేశామని, ఎంతో మందికి ఉపాధి హామీ కూడా కల్పించామని, ఏపీ ఎండీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా తీసివేయడం చాలా బాధాకరమని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, దానికి మంగంపేట నుండి బీజం పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకే
మేకపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలోని వైస్ ఎంపీపీ రామిరెడ్డి, ధ్వజారెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జాబ్లో బిట్ట ఏదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితుల వల్ల ఉద్యోగాలు పెడితే ఈరోజు ఇమ్మీడియట్గా ఏం మానవత దృక్పథం లేకుండా వాళ్ళు పక్కన పెట్టడం ఎంతవరకు ఇది భావ్యం అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. ఉద్యోగం పెట్టడం కష్టం కానీ తీయడం చాలా ఈజీ. ఈరోజు మీకు ఎందుకు తీయాల్సి వస్తుందో మనకు అర్థం కాలేదు. ఈరోజు మీరు అనుకుంటారు ఎక్కువగా ఈ సాగులు చెప్తారు, అంటే డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం డైవర్ట్ ఇదే అని చెప్పేసి. వేరే డిపార్ట్మెంట్లతో మంగంపేట దయచేసి పోల్చొద్దు. మంగంపేట అనేది ఒక కార్పొరేషన్, అంటే ఒక ఖనిజం సంబంధించిన ఇది. ఇక్కడే భూములు పోయి, ఇల్లులు పోయి, పొలాలు పోయి తిరిగి ఇక్కడున్న ప్రాంతాలకు ఏమొస్తుందంటే జబ్బులు, ఎముకల జబ్బులు, కిడ్నీ జబ్బులు ఇవన్నీ కూడా ఫేస్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇంకా మళ్ళీ ఇంకా వేల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఉన్న ఉద్యోగాలు తీయడం ఎంతవరకు బాగుందని కూడా ఒకసారి పరిపాలనలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చినట్టు వస్తారు, వచ్చినా మీకు ఏమి తెలియదు, గ్రౌండ్ రియాల్ తెలియకుండా ఇలా దీన్ని వాళ్ళని తెలియదు అంటే ఎంతవరకు ఇది. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మేము ఒక మానవతా దృక్పథంతో మీరు తీసిన ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా. అది కూడా మేము ఆల్రెడీ మేము ఇప్పుడు ఎండీ గారితో ఎండీతోనూ ఫోన్ల ద్వారా అదేవిధంగా సిపి కూడా కలిసాము. కలిసి మాకు ఇంత టైం బాండ్లో మీరు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు చేర్చుకోవాలా. లీగల్గా మళ్ళీ మేము కోర్టు పోతే మళ్ళీ పెట్టాం. అదర్వైజ్ ఏదైనా ఒకవేళ మీరు డిలే కానీ చేస్తే ఖచ్చితంగా మేము ఇండిఫరెంట్ స్ట్రైక్ చేస్తాము. ఎక్కడ మైనింగ్ కూడా ముందు పోవాలని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రాంతం మాది లోకల్, మా వాళ్ళు ఉద్యోగం చేయాలా. మీరు మా వాళ్ళు ఉద్యోగం లేకుండా మీరు ఎక్కడెక్కడ మీరు బయట ఇక్కడ వచ్చే డబ్బులు మీరు వేల కోట్లు బయట తీసుకొని మీకు పెడితే మేము ఊరుకుంటామా? మన లోకల్ ఇక్కడ మాకు సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది హక్కు, మా హక్కు అంతే. అంటే ఎక్కడ ఏది ఉండదు. ఖచ్చితంగా ఈ మా వాళ్ళ ఉద్యోగాల కోసం మేము పోరాడతాము. తిరిగి పెట్టుకోవాలి. మీరేమైనా ఉద్యోగాలు ఇచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. మేము 2019-24లో దాదాపు 1000 ఉద్యోగాలు ఇచ్చాం. 1000 ప్రాంతం డెవలప్ చేసినాం. మేము ఎక్కడెక్కడ మేము ఉద్యోగం తీసిమని చెప్పలేదు, ఎక్కడ తీనికట్టలేదు, మేము టచ్ కట్టలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలా, జీవితాలు వెలుగుండాలా, ఆ కుటుంబం బాగుండాలని కోరుకున్నారు మేము. కానీ ఈరోజు మీరు దానికి భిన్నంగా ఎవరించిన తీరు చాలా అందరూ కూడా వేలేస్తున్నారు. ఎందుక ఈ పార్టీకి ఓటేసింది, ఎందుక ఇలా గెలిపించింది, అందుకే ఇలా చేసిన ఆలోచనలో పడ్డారు. ఇది మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా మీరు థింక్ చేసుకోవాలి, రీథింక్ చేసుకోవాలా. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ సర్టన్ పీరియడ్లో వాళ్ళు ఉద్యోగాలు చేయాలని కూడా చేర్పించాలి. దానికి అనువైన వాతావరణం కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు. రెండు 2019-2024లో వైఎస్ఆర్సీపీ 32 లక్షలకు పైగా ఉద్యోగాల్ని కల్పించింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కార్యశాలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. మహాశంకరుడి సాక్షిగా వేములవాడ వాడన అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలలో క్యాష్ డిపాజిట్ విధానంపై అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.